అవినాష్ గారికి, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ గారికి, శాప్ చైర్మన్ గారికి, అదేవిధంగా డిప్యూటీ మేయర్ ఉదయనారాయణ గారికి, అదేవిధంగా ఆర్సి మునికృష్ణ గారికి, సదాశివం గారికి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరికీ మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి టీచర్స్ అందరికీ కూడా ముందుగా అందరికీ గురు పూజోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు సెప్టెంబర్ 5న ప్రతి ఒక్క టీచర్ని, ప్రతి ఒక్క గురువుని కూడా మనందరం స్మరించుకోవాలి. మీరు సమాజానికి మీరు ఇస్తున్నటువంటి, మీరు కాంట్రిబ్యూట్ చేసినటువంటి చూసినట్టయితే మీ యొక్క కాంట్రిబ్యూషన్ దేనికన్నా కూడా తక్కువని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి ఒక్క పిల్లాన్ని కూడా సమాజానికి ఉపయోగపడేటువంటి వాళ్ళగా తయారు చేసి తద్వారా రాష్ట్ర ప్రగతిలోనూ దేశ ప్రగతిలోనూ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్లో వాళ్ళ కాంట్రిబ్యూషన్ని కూడా వాళ్ళందరిది కూడా చేయగలిగిన సత్తా కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే. అందరికి ఇది వరకు కూడా చాలాసార్లు చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరిని ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కానీ కింద ఉన్న వాళ్ళు కానీ ఎవరిదైనా కూడా వాళ్ళు ఆ స్థాయికి రావడానికి ముఖ్య కారకులు వాళ్ళ చిన్నతనంలో, లేదంటే వాళ్ళ కాలేజ్లో ఎవరొక టీచర్ ఖచ్చితంగా, ఎవరొక ఉపాధ్యాయులు, ఒకరు కాదు ఇంకా ఎక్కువ మంది కూడా వాళ్ళని ఇన్స్పైర్ చేయడం కానీ, గైడ్ చేయడం కానీ, వాళ్ళని ఒక నిర్దేశమైనటువంటి ఎయిమ్ అచీవ్ చేసే విధంగా అంటే గైడ్ చేసే వాళ్ళందరూ టీచర్స్ అని చెప్పుకోవాలి. ఈరోజు టీచర్స్ కేవలం వాళ్ళ ప్రొఫెషన్ని, ఏదో ఒక టీచింగ్ని కేవలం ప్రొఫెషనల్ యాంగిల్లోనే చూడకుండా, నా రిక్వెస్ట్ ఏమంటే మీరందరూ కూడా ఒక పర్సనల్ టచ్ అనేది కూడా పిల్లలకి ఇవ్వాలనేది నా యొక్క ముఖ్య రిక్వెస్ట్ అండి. మీరు పర్సనల్ టచ్ ఇచ్చినప్పుడు పిల్లలు దే విల్ హ్యావ్ ఎన్ బాండింగ్, ఒక ఎమోషనల్గా టీచర్స్తో అటాచ్మెంట్ ఏర్పరచుకుంటారు, ఫ్రీ అవుతారు, వాళ్ళకున్న సాధక బాధకాలు మీతో షేర్ చేసుకుంటారు. ఒక గురువు కంటే కూడా ఒక ఫ్యామిలీ మెంబర్గా మిమ్మల్ని చూసి తద్వారా తన పర్సనాలిటీని కూడా మీరు షేప్ చేసే పరిస్థితికి మీరు వస్తారు. సో ఈ పర్సనల్ టచ్ అనేది చాలా ఇంపార్టెంట్. కేవలం దీన్ని ఒక ఉద్యోగంగా మాత్రం అట్లానే భావించొద్దండి దయచేసి. పర్సనల్ టచ్ ఇస్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. తద్వారా పిల్లలు కూడా చాలా కాన్ఫిడెంట్గా వాళ్ళ యాటిట్యూడ్ చేంజ్ అవ్వడం కానీ అన్నీ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరండి. అదేవిధంగా మీరు ఏదైతే టీచింగ్ మెథడ్స్లో ఇంకా బెటర్గా మనము చేసుకోవచ్చు. చాలా ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం మన చుట్టుపక్కల, రోజు సోషల్ మీడియాలో కూడా వస్తున్నాయి. అక్కడ ఉన్న టీచర్ ఇట్లా చేస్తున్నారు, విజువల్ టీచింగ్ చేస్తున్నారు, మ్యాప్స్ తీసుకొస్తున్నారు, బయట వేరే పరికరాలు తీసుకొచ్చి నేర్పిస్తున్నారు. సో కొంచెం ఇన్నోవేటివ్గా మనందరం ఆలోచించుకొని పిల్లలకి అర్థమయ్యేటట్టు, ఇంకా బెటర్గా ఒక కాన్సెప్ట్ అర్థమయ్యేటట్టు మనం చెప్పినట్టయితే అది లాంగ్ లాస్టింగ్గా ఎనీ కాన్సెప్ట్ వాళ్ళ మైండ్లో రిజిస్టర్ అయి ఉంటుంది. సో ఇన్నోవేటివ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ చూసుకోవాలి. అదేవిధంగా స్కూల్లో ఒక ఇన్స్పైరింగ్ అట్మాస్ఫియర్, ప్రొయాక్టివ్ అట్మాస్ఫియర్ అనేది కేవలం టీచర్స్ మాత్రమే తీసుకురాగలరు. సో ఆ పర్టికులర్ స్కూల్లో ఉన్నటువంటి అందరూ కూడా టీచర్లు ఒక గ్రూప్గా మీరు డెసిషన్స్ తీసుకున్నట్టయితే, అంటే ఎవరికి వాళ్ళు కాకుండా ఒక గ్రూప్గా ఆ స్కూల్ బాగోగుల గురించి ఆలోచించినట్టయితే నిజంగా ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు సాధారణంగా ఒకే స్కూల్లో లాంగ్ టర్మ్గా పనిచేసే వాళ్ళు ఉంటారు. సో మీరందరూ కూడా ఆ స్కూల్ అభివృద్ధి కోసం, స్కూల్ అట్మాస్ఫియర్ని పెంపొందించడం కోసం ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది కూడా మీరు ఆలోచించినట్టయితే అదంతా కూడా పిల్లల భవిష్యత్తు మీద అది ఇట్లా ఇంపాక్ట్. అదేవిధంగా మనం ఇప్పుడు ఎన్నో ఇన్నోవేటివ్ కార్యక్రమాలు లాస్ట్ 1.5 yearsలో చేసుకుంటూ వచ్చాము. ప్రభుత్వం సుమారుగా 50,000 crores బడ్జెట్ కేవలం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీదనే ఖర్చు చేస్తుంది. 50,000 crores అంటే చాలా
పెద్ద మొత్తం మనకున్నటువంటి ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్ ఎంత ఉన్నా కూడా స్కూల్ ఎడ్యుకేషన్లో ఎటువంటి షార్ట్ కమింగ్స్ ఉండకూడదు అనేది గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి అభిమతం. అందుకని ఎక్కడా కూడా అన్ని కొత్త కొత్త ఆలోచనలతో గౌరవ మంత్రివర్యులు ముందుకెళ్తున్నారు. ఎంతో క్లిష్టమైనటువంటి మన రీఆర్గనైజేషన్ ఆఫ్ స్కూల్స్ చాలా కష్టమైంది. అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్తో ఎంఈఓల సహకారంతో చాలా మనం ఆ ఎక్సర్సైజ్ చాలా కష్టపడి చేసాం. అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు ఇప్పటికీ ఉన్నాయి కాదన్ను, కానీ దాని లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఏదైతే మనం మోడల్ స్కూల్స్, బేసిక్ ప్రైమరీ స్కూల్స్, ఫౌండేషన్ స్కూల్స్ చేస్తున్నామో దాని లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ అనేది 5-6 ఇయర్స్లో చాలా మంచి అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయనేది కూడా గౌరవ మంత్రి గారి నమ్మకం. అదేవిధంగా అందరూ కూడా దాన్ని ప్రజాప్రతినిధులు, అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కష్టమైనప్పటికీ కూడా సహకరించి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. సో దాన్ని మీరందరూ కూడా ఇంకా దట్ విల్ బీ దేర్ ఫర్ ఎవర్ అన్నట్టు అనుకొని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఒక మోడల్ స్కూల్ తయారు చేసినప్పుడు, పంచాయతీకి ఒక మోడల్ స్కూల్ తయారు చేస్తున్నప్పుడు అక్కడ అది మిగతా స్కూల్స్ కూడా, చుట్టుపక్కల ఉన్నట్టు ఫౌండేషన్ స్కూల్స్ కూడా ఇట్ విల్ బి ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. సో పిల్లలు కూడా అక్కడికి వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకొని, మనకి మెయిన్ ఏంటంటే ప్రతి క్లాస్ కూడా ఒక టీచర్ మినిమం ఉండాలనేది దట్ ఈస్ గవర్నమెంట్స్ పాలసీ. సో దానికోసం ఇదంతా ఎక్సర్సైజ్ చేసాం. సో చాలా కష్టపడి చేశారు టీచర్స్ దానికోసం కూడా. అదేవిధంగా కూడా గత సంవత్సరం కూడా రిజల్ట్స్ ఇంప్రూవ్ అయ్యాము, ఇంకా బెటర్గా చేయొచ్చు. అది మీరు కేవలం ఫిబ్రవరి మార్చ్లోనే కాకుండా ఎంటైర్ అకాడమిక్ ఇయర్ గ్రాడ్యువల్ ఇంక్రిమెంటల్ ఇంప్రూవ్మెంట్ కోసం ఎప్పుడు ఆలోచించాలి పిల్లల్లో. కేవలం జనవరి నెలలో, ఫిబ్రవరి నెలలో స్పెషల్ క్లాసెస్, ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టి అవి చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఎగ్జామ్ ఏదో పాస్ అవుతారు కానీ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉండదు. సో దయచేసి ఆ దిశలో కూడా మీరందరూ ఆలోచించాలని కోరుకుంటున్నాను. చివరిగా టీచర్స్ అందరూ కూడా ఎంతో కష్టపడి యు హావ్ బీన్ ఏ రోల్ మోడల్ ఫర్ ఆల్ ఆఫ్ us, including me, everyone. So keep continuing the same. Please keep inspiring young kids, ఎందుకంటే వాళ్ళే మన భవిష్యత్తు. So if teachers are playing an inspirational role, country will always prosper. And with this thing I'll stop.